నమస్తే మామూలు అందరికి చిన్న ఈరోజు మేము కొండగట్టు పోవడం జరుగుతుంది. నిన్న మొన్న కూడా పోదాం అనుకున్నాం కానీ నిన్న మొన్న పల్లెటూళ్ళ తొక్కాలేసేటి ఉంటాయి, నాలుగు దున్నేటి అవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోయినాయి. ఈరోజు కొంచెం ఫ్రీ అయినాము అందరం కలిసి. ఇప్పుడు కొండగట్టు వెళ్తున్నాము. స్పెషల్ ఏంటంటే రాజు తెలిసే ఉంటుంది అందరికి. వాడు కొండగట్ల గుడి వేపించుకుంటాడు ఎప్పటి నుంచో అంటాడు కానీ మాకు పల్లెటూళ్ళ దున్నుడు తుకాలేసు అవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు రాలేదు. మన ఇంకటియాలు ఈయనకు 2 ఆవులు ఉన్నాయి. అవి రోజు 2 లీటర్లు పాలు ఇస్తాయి. రోజు మంచిగా మేపుతాడు. ఇప్పుడే మేము మెయిన్ రోడ్ రీచ్ అయ్యాము. మన ఇది ఏదో రోడ్ తెలిసే ఉంటుంది అందరికి. మీద ఇది కరీంనగర్ రోడ్ తెలుసు కదా. గౌరవం రైట్ సైడ్ పోతే నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంటుంది. మరి సీఎం కేసీఆర్ అంటున్నా గౌరవం అంటున్నా. ఈ రోడ్ ఉంది కదా ఇదే రాజు. నువ్వు మొత్తం గుండు మొత్తం చేపించుకోవాలి. విశాల్కి అన్ని గీక్పించుకోవాలి. మరి మరి విశాల్ కూడా విశాలి. మరి ఇట్లా మనము చిన్న చిన్న ట్రిప్ సెట్ గా మరి చిన్న ఆల్కహాల్ ఉంటేనే బండి గిట్ట తాగుడు రావాలన్నా కసలే కాకపోతే ప్లానింగ్ చేసి నడిపారు. నైట్ 2 గంటలకి చేల మంచిగా పని చేసుకుని అయిపోయింది. ఇంటికి వచ్చినాము. సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చినాము అంటే సరే అని చిన్న సెట్ చేసుకుని తాగినాము. దాని తర్వాత నైట్ నైట్ మళ్ళీ ఎడికాడు బాబర్లో తీసుకుని పోయాడు. ఏమో అన్ని నా బండి తీసుకొని గాంధీ హాస్పిటల్ పెట్టిండు. గాంధీ హాస్పిటల్ బండికి స్టేషన్ లో పెడతా మరి బండి స్టేషన్ లో మస్తు పైసలు పార్కింగ్ పైసలు మళ్ళీ బండి పోతే ఫుల్ బాటిల్ వస్తుంది. ఇంకోటి మళ్ళీ దొంగల భయం కూడా మీకు దొంగల భయం ఏం లేదు. ఆగమాగం ఈ అమ్మ అంతా ఓడు ఉన్నాడా ఏమన్నా అటువంటి విమాని ఎక్కడ ఆపనా చాయ్ మనము మసాలా గిసాలా పొద్దున గట్టి పప్పు తినా మెత్త పప్పు తినవా? 2 దోశలు పొద్దున అది కాదు. నేను పొద్దున గట్టి పప్పు తిన్నా చెక్ చేస్తాను తిన్నా లేకపోతే ఎప్పుడైనా ఆపుదాం. ముంగల్ పోయినాక సిద్దిపేట రీచ్ అయ్యాక అరే దండం పెడతా బాబు, నువ్వు కాకపోతే కారాతో బయట పోయినా కారు పెద్ద కలిసి ఒక 35 minutes లో సిద్దిపేట వెళ్తాం. అక్కడ ఆపుతా. మొత్తం అయితే మనం సిద్దిపేటకు రీచ్ అయ్యాము. సిద్దిపేట సిటీలో కూడా వచ్చేసాము. మనం ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నగా కాఫీ తాగడానికి అన్నా. ఇంత కాదన్నా శేఖర్ అన్న ఎంతసేపు అయిందన్న రాజుగానికి బాత్రూమ్ వస్తుందంట. వాడు ఇలా కార్లో పెట్టట్టుండు. మరి వాడు కానీ దొడ్డికి బండి కార్లో పోయినా కూడా క్లీన్ చేయాలి. మరి నాకు తెలియదు చెప్తున్నా. అరే ఇంద్రావి మధ్యలో వస్తావు మాకే లేట్ అవుతున్నావు అంటే హాలిడేస్ వాళ్ళకి అయితే రాత్రి ఫుల్ మురుకులు తిన్నాడు. మన తొలకాశి పండుగ అయిపోలే రాజు తొలకాశి మురుకులు అవే అయిపోయినా రాత్రి దంచి తిన్నాడు. అందుకే ఇట్లా అవుతుంది. అరే సిద్దిపేట బస్ స్టాప్ అంటారు. ఫైనల్ రీచ్ అయినాం. పోతున్నాం. ఇంకా 70 kilometers ఉండొచ్చు కొండకి. ట్రాఫిక్ పోలీసులు బురానా ఇక్కడ లేనా ఎక్కువ. మన సిటీ సైడ్ అయితే అడ్డ ఫుల్ ఉంటారు. శిఖరానా ఏం సపోర్ట్ చేస్తలేదా? అంటే నేనైతే సిద్దిపేట దొడ్డికి పోనీ సిద్దిపేట వచ్చినట్టు దొడ్డికి పోనీ సిద్దిపేట వచ్చినట్టుందా నాకంట. రాజు 80 kilometers వచ్చిన దొడ్డికి పోనీకి. అరే ఏంద్రా పోతావు తీరా చెడ్డీలో పోయేవారు నాయన. రాజనుడు శేఖరాన్ని మొత్తం మొరాలు చెక్కిరు. మొత్తం చైన్లో ఫుల్ పని చేసేసారు. బాడీ పెయిన్స్ ఇంత ఇష్టం అంటే బాడీ పెయిన్స్ అంతా సెట్ అయిపోతుంది. విరా అని అంటున్నా అంటాడు.
మంచి సాంగ్ పెట్టా అదే ఎంజాయ్ చేసాం. పాట పెట్టు చిల్లాయిదాం, మొత్తం బోరింగ్ అవుతుంది. అరే పెట్టు బాయ్ ఇట్లా వేసావు బాయ్. అరే అన్నాను మరి ఇంకేం చేస్తాం అన్నా ఇంక బాత్రూమ్ వస్తుందంట అన్న. ఈ ప్లేస్ వాసన చూసిపోతావు ఆర కుక్కలాక ఆపనా అవుతలేడన్నా ఇటు ఆపనా అన్నా. ఏ ఊరా ఎన్నో నువ్వు కుక్క వాసన చూసిపోతుంది అట్లా పోతావు. శేఖర్ ఇంటలేడే బాటిల్ అవసరం మారా నీకు అడుంది ఉరుకు రే ఆగరా మెల్లగరా రే మెల్లగరా రే మెల్లగరా రే అరే చూడరే మెల్లగరా ఏదేడు చెడ్డిలో పోయినాడు అవలాడు చెడ్డిలో పోయినా అరే ఇగో ఫైనల్ లో కొద్దిగా ఆగినాం జర రెస్ట్ తీసుకుందామని. ఇగో శేఖర్ అన్న వాష్రూమ్ పోతుండు. బాగుంది ప్లేస్, లొకేషన్ ఈ వెదర్ కి వానకి చాలా బ్యూటిఫుల్ ఉంది. వ్యూ మంచిగా అనిపిస్తుంది. ఇటు ఎటో పోయిండు చూసామంటే దొరుకుతలేడు, ఎటు పోయిండేమో లోపలికి. అంతేనా? ఏం తినవా రాత్రి? అదే అర్థమైంది, అప్పుడే అర్థమైంది కదా. గోలేమో ఏమొద్దు ఇప్పుడు ఇత్తడిగా ఇక జనగణ మన నేను ఇవ్వనికినా అంతేనా? కడుపు రిలాక్స్ అయింది. ఇంకా కాసేపట్లో వేములవాడకి వెళ్తాము. వేములవాడ నుంచి మళ్ళా వేములవాడ నుంచి కొండ ఎన్ని కిలోమీటర్లు వస్తానా? ఫస్ట్ కొండకి వెళ్దామంటారు మన వాళ్ళు. ఎందుకంటే మనం ఉంది జర గుండు అయిపోతే జర పీస్ అవుతుంది మైండ్ జరా. ఓ తాత బాగా మంచిగా ఫైనల్లీ వేములవాడకి వచ్చేసినాం. ఇక్కడ వేములవాడ దగ్గరికి వచ్చాం ఫైనల్లీ. చాలా బాగుంది. నందీశ్వరుడు ఇక్కడనే ఉన్నాడు, చాలా బాగుంది ఇక్కడ అయితే విగ్రహం. ఫైనల్ అయితే వేములవాడకి వచ్చేసినాం. వేములవాడ దర్శనం చేసుకుని రైట్ సైడ్ కొండకు పోవాలి. కొడాటు పోవాలి ఫస్ట్. వేములవాడ దర్శనం చేసుకుంటాం వచ్చేసినాం. ఇక్కడ పబ్లిక్ అయితే ఏం లేదు. ఎట్లుందా పబ్లిక్ ఉన్నారా? ఏమన్నా పబ్లిక్ అయితే ఎవరు లేరు. నాకు తెలిసి పీస్ఫుల్ గా అవుతుంది దర్శనం. ఇదే రూట్, ఇదే పీస్ఫుల్ అవుతుంది మైండ్. దర్శనం అయితే చాలా బాగుంది. తెలంగాణలో పెద్ద గుడి అట్లానే కాదు, ఇది ఫేమస్ గుడి వేములవాడ అంటే. ఈ జోకులు ఏమో జోకులు వేసాడు అన్ని పిచ్చి పిచ్చి తెలియదు. ఒకప్పుడు ఇది ఒకప్పుడు ఫుల్ మొత్తం వాటర్ ఉంటుండే అన్న కదా. ఇలా మొత్తం నీళ్ళు ఉంటుండే ఒకప్పుడు. చాలా మొత్తం పార్కింగ్ చేసినారు, అంత లొకేషన్ మొత్తం చేంజ్ చేశారు. సార్ నేను కూడా చాలా రోజులు అయింది ఇక్కడికి రాక, కానీ బ్యూటిఫుల్ ప్లేస్ చాలా. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అది వచ్చి ఎక్కువ లేరన్న పబ్లిక్ లేరు. శివరాత్రి టైం అయితే బాగుంటారు. ఇందాక లడ్డు ఏమో చెప్పిన వాళ్ళు ప్రత్యేకత లడ్డు గురించి తెలంగాణ స్టేట్ లడ్డు అంటే మన తెలంగాణ ఫస్ట్ మంచిగా లడ్డు నీట్గా మంచిగా వెన్న వేస్తారా? ఏమంటారు వెన్న నెయ్యి సారీ సూపర్ ఉంటుంది లడ్డు. ఫైనల్ అయితే దర్శనం చేసుకున్నాం. రాజు ఎట్లుంది? అది మనం శేఖర్ అడగాలి, ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం వచ్చినాడు ఈ గుడిలన్నీ. నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు, నీకు ఎట్లుంది ఇక్కడ వేములవాడ శివాలయం గుడికి వచ్చినందుకు? చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఫస్ట్ టైం అనుకున్నా గుడిని చూసినా చిన్నగా ఉంటదేమో అనుకున్నా? అంటే వేములవాడలో గుడి ఉంటుంది తెలుసు, కానీ ఇంత పెద్ద ఉంటుంది అని చెప్పి ఎప్పుడు అనుకోలే. చూసినట్టు గుర్తుకున్నా కానీ ఇప్పుడే ఫస్ట్ టైం. బాస్ రేవంత్ రెడ్డి డాడ్ ఫ్యాన్, ఇప్పుడు ఇంకా జగన్ అన్న ఫ్యాన్ ఉండు, ముగ్గడ రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్ ఉండు. రాజు నువ్వు ఓవర్ ఫ్యాన్ రా? అంతే అంటావా? ఉంటది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అన్న ఎవరికన్నా. ఎవరైనా పాలిటిక్స్ కానీ, హీరో కానీ, సెలబ్రిటీ కానీ, క్రికెటర్ కానీ ఇన్స్పిరేషన్ ఉంటారు. ఇక ఫైనల్ అయితే మనం గుడికి వచ్చినాం కాబట్టి అవన్నీ మాట్లాడొద్దు ఇప్పుడు. మీకు ఇట్లాంటి శంభో శంకర్, హర హర మహాదేవ్. ఏం శంకర్ అట్లా పోతున్నాం? హర హర మహాదేవ్ ఫైనల్ కంకులను ఒకటే ఆకలి శేఖర్ తీసుకున్నాం. అది కారం అంట, చల్లగా ఉన్నాయి మరి. అది ఉడకబెట్టిందా మంచిగా ఉంటుందా? అంతేనా? ఉడకబెట్టిందా మంచిగా ఉంటుంది. అది ఉడకబెట్టిన ఇచ్చేసారు రెండు. ఇదే ఉంటుంది బాగా శేఖర్. అరే ఒక రోజు గుడికాడికి కూర్చున్నావు అన్న, ఒక రోజు తిరగకపోతే ఏమవుతుంది? అట్లా అట్లా నేను ఒక రోజు నువ్వు ఆగమా అయితే ఏమవుతుంది చెప్పు.
అంతే అంతే నువ్వు అన్నది కరెక్ట్ అన్న. కంకులు తిను కడుపు నిండా ముందు ఒక సతాయించక ఇప్పుడు ఆడి అడ్డమైన బాంబు చేస్తున్నాడు. ఇగో తీసుకోడు కంకిలు. ఏ నేను తింటా నాకు కడుపు వస్తాను. ఫైనల్ కంకిలు తీసుకున్నాం. బాబు తినిగా వాటి పవర్ వస్తున్నాయి. కొండానికి వచ్చేసినాం అన్నా. ఫైనల్ కొండానికి వచ్చాం. ఎట్లా చూసావా నువ్వు ఫస్ట్ టైం కదా, నీ ఫీలింగ్ ఎట్లుంటుందో నీకు చూపిస్తా. రేడేంద్ర రేడు తొమ్మిది నడుస్తుండు. చాలా బాగుంది. మనకు ఒకటి ఏంటంటే వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. చిన్న వర్షం పడుకుంటా చుంకులు వచ్చేసాం. లాస్ట్ ఫైనల్ కొండానికి వచ్చాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఫైనల్ కొండానికి వచ్చాం. అయితే జనాలు కూడా ఇక్కడ ఏం పబ్లిక్ లేరు. యాక్చువల్గా మనం రావాలంటే ఫ్రంట్ దారి గుడి ముందర నుంచి ఇది వెంకల నుంచి కొంచెం తిరిగేసి రావాలి. లాస్ట్ కొండానికి వచ్చేసాం. కింద ఉంటాయి విగ్రహాలు, కింద ఉంటాయి హనుమాన్ విగ్రహం కింద ఉంటాయి. కొండగట్టు చాలా రోజులు అయింది, కొన్ని రోజులు అంటే కొన్ని ఇయర్స్ అయింది నేను కూడా రాగా. కొక్కొండ నుంచి కొండగట్టు సింక్ అయింది మంచిగా. నాకు తెలిసి కోతులు కూడా బాగానే ఉన్నాయి. కోతులు బాగానే ఉన్నాయి. అవును ఒక యూట్యూబ్ అయ్యో బాలి బాలి ఫస్ట్ టైం వచ్చింది. శేఖర్ ఎట్లుంది వైపు. కోతులు బ్యూటిఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. హ్యాపీ ఉంది. అన్ని మంచి స్థలంలో ఉన్నాయి ఇక్కడ. ఎడవాడేసిందో అది ఎంతసేపు ఫాలో అవుతాం. ఫాలో కామే ఎక్కువసేపు. ఇప్పుడు కొంచెం అయితే మన రాజుగాడు ఎట్లా పట్టుకుని వస్తుందనా ముంగట్కి వెళ్ళి ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసాం. గుండు అయితే అయిపోయింది. గుండు మీద కనీసుకుంది కానీ అన్నా శేఖర్ అన్న ఈ కొండగట్టుకొస్తే మంకీలు అయితే చాలా ఉంటాయి అన్న. ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా చాలా కొత్తలు అయిపోయింది. కొండగట్టు స్పెషల్ మంకీ అంతే అన్న. అడుగుతున్నా చెప్పొద్దునా. దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. శేఖర్ అన్న ఎక్కడన్నా ఎట్లుంది? దర్శనం అయితే ఫ్రీ అయిపోయింది. నేను దర్శనం కూడా రెండు అయిపోయింది. శేఖర్ అన్న ఏం లేదు, ఊరికి వెళ్ళాక మనం చిన్నగా ప్లాన్ చేసుకోవాలి. ఫోటోస్ తీద్దామంటారు. అరే గుండె మీద ఫోటో తీసుకోవాలి. ఇక అవుతుంది అంతే. వెహికల్ ఆగుతలేదు. మొత్తం అయిపోయింది అడవి. మొత్తం వర్షాకాలం కాబట్టి పచ్చదనం వస్తుంది. చాలా బాగుంది. మనం వచ్చినప్పుడు ఏంటంటే అట్లే వచ్చినాం. ఇది కూడా వేరే డైరెక్ట్ రోడ్డుగా ఎడిపోదాం అలా ఎడిగోమే. శేఖర్ అన్న తినడానికి వెళ్తున్నాం. ఇంకా రమ్మని దగ్గర రమ్మని వస్తుందా? రైట్ శేఖర్ తీసుకోపోతున్నా. ఇక్కడ మధ్యలో ఆటలేమో తినడానికి అని చెప్పేసి అంటే ఏంటో విలేజ్కి. సో ఎక్కువ మ్యారేజ్ స్ట్రాంగ్గా తీసుకున్నా. శేఖర్ ఏం చేస్తున్నా సీరియస్ అవుతుంది. రైల్వే స్టేషన్ శేఖర్ రైల్వే స్టేషన్. ట్రైన్ ఎక్కుతా ట్రైన్ రైల్వే ట్రాక్ అనుకుంటా. వాషింగ్ సెంటర్ జెంట్స్ లేడీస్ వాష్ అనుకుంటాడు.